రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందు థ్యాంక్ యూ. ముందుగా నేను స్టేజ్ మీద ఉండడానికి కారణమైన మా ముగ్గురు మాయిల్కి, చిరంజీవి గారికి, నాబాబు గారికి, కళ్యాణ్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. వాళ్ళు ఎప్పుడు ప్లేసెస్ నేను కోరుకుంటున్నాను. ఓజీ ఎస్. అండ్ తల్లి థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. వెరీ వెరీ హార్ట్ ఫెల్ట్ నాకు. థ్యాంక్ యూ మ్యామ్. అవుదు అలా నేనే వస్తాను. ఓకే. అండ్ ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్, నా కెరీర్ ఇంపార్టెంట్ అండ్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి. అంటే సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి మా గురుగారితో సినిమా చేసి దానితో వరుసగా 2 సినిమాలు ఆపేశారు. అండ్ ఈ సినిమా నాకు అవకాశం కింద వచ్చింది. సో నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు నేను మొత్తం నా సర్వస్వంతో దారిపోసాను. ఐ రియలీ విష్ మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని. ఈ సినిమా డిలే అయిపోతుంది, లేట్ అవుతుందని చెప్పి అందరూ కాస్త కంగారు పడినా మంచి క్వాలిటీతో మీకు ఇద్దరు సినిమా తీసుకురావాలి. ఇప్పుడున్న మీ జనరేషన్కి, మీ మైండ్ ప్రాసెసింగ్కి దానికి అనుకూలంగా మీ సినిమా రావాలని చెప్పి దాని కోసం కష్టపడ్డాం. సో డెఫినెట్లీ ఈ సినిమా దానికి ఆన్సర్ చేస్తుంది. ఐఎమ్ హోపింగ్ అండ్ విషింగ్ దట్ దిస్ ఫిల్మ్ విల్ ఆన్సర్ టు ఆల్ యువర్ థాట్స్ అండ్ డౌట్స్. అండ్ మా సినిమా ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారు అండ్ చైతన్య గారు హ్యావ్ బీన్ అ హ్యూజ్ సపోర్ట్ అండి. అంటే ఈ సినిమాకి ఇంత ఖర్చు అవుతుందని చెప్పి అనుకున్నా కూడా వాళ్ళు ఎక్కడ వెనకాడకుండా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. సారీ ఫస్ట్ టీజర్ అప్పుడు ఐ డోంట్ స్పీక్ మచ్, క్రౌడ్ ఎక్కువ ఉంది కదా. అండ్ సినిమా కోసం పనిచేసిన ఫ్యాషన్ డిజైనర్, మా కాస్ట్యూమ్ డిజైనర్ మా ఆయిషా గారు హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ వర్కింగ్ అండి. ఆల్మోస్ట్ ఈచ్ క్యారెక్టర్కి ఒక 40-50 వెరైటీ ఆఫ్ కాస్ట్యూమ్స్ అన్ని రెడీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా కచింగ్ నవ్వకండి. మా సినిమా మొత్తంలో బాగా ఖర్చు అయిన పాట ఏదైనా ఉందంటే అలా ఈయనకు వద్దన్నా కానీ బిల్లు వస్తూనే ఉంటుంది. బాగా ఎక్కడ వెనకడకుండా ఖర్చు పెట్టింది ఒకటే చోట. అది ప్రొడ్యూసర్కి బాగా ఖర్చు అయింది. హీరో రెమ్యునరేషన్ కాదు, క్యారెక్టర్ రెమ్యునరేషన్ కాదు, ఇంకేమీ కాదు, ఓన్లీ ప్రొడక్షన్ డిజైన్. సీజీ కూడా చాలా ఈజీ అండి. కానీ మా గాంధీ గారి సీజీ బిల్లు మట్టుకు అసలు మామూలుగా ఉండదు. అది పాతకాలంలో ఒక క్యాషియర్ వస్తుంది కదా, కచ్చింగ్ అని, అలాగే కచ్చింగ్ అని. అండ్ అలాగే మా సినిమా కోసం పనిచేసిన ఇంకొకరు అజనీష్ గారు, ఆయన నాకు విరూపాక్ష సినిమా చేశారు. అండ్ విన్ హ్యూజ్ సపోర్ట్ అండి. ఆయన ఎంత బిజీగా ఉన్న కాంతారటోతో నేను చేస్తాను ఆయన చాలా సాఫ్ట్గా మాట్లాడతారు మళ్ళీ. అండ్ చాలా సాఫ్ట్ మనిషి. సో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడ వెనకాడకుండా సినిమాకి తగ్గట్టు ఆయన ఇచ్చారు. అండ్ మీరు చూస్తున్నారు. అండ్ టీజర్ కానీ, ఫస్ట్ టీజర్ కానివ్వండి, ఆ మినీ గ్లిమ్స్ కానివ్వండి, ఇది కానివ్వండి, ఇది వండర్ఫుల్ జాబ్ అండి. చాలా అయిపోయింది కదా, కొద్దిగా కంగారు వస్తుంది అనుకో. అండ్ మా వెట్రి గారు, మా కెమెరామ్యాన్, ఈ సినిమాకి బాగా హెల్ప్ చేశారు మాకు. అండ్ ఎక్కడ కంటిన్యూస్గా ఆయన డేట్స్ కావాలన్నా కానీ ఆయన చాలా పేషెంట్గా మా అందరితో ఆయన కూర్చొని అందరితో మాట్లాడి మంచిగా మాకు డేట్స్ ఇచ్చి సపోర్ట్ చేశారు. అండ్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ప్రతి షాట్ ప్రతిదీ ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పి పుష్ చేస్తూనే ఉన్నారు. సో థ్యాంక్ యూ వెట్రి సార్. హీ ఈజ్ ఆల్సో మై ఫెలో లిబ్రన్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, మా రోహిత్, చాలా మంచి కథ రాసుకున్నాడు. మీకు అందరికీ ఒక డిఫరెంట్ విజువల్ చూపించాలని చెప్పి తాపత్రయపడుతున్నాడు అండ్ చాలా కష్టపడుతున్నాడు. సో దయచేసి మీరందరూ సపోర్ట్ చేయండి. ఈజ్ అ వండర్ఫుల్ టెక్నీషియన్ అండ్ అ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 4:30, ఇవాళ మార్నింగ్ 4:30 వరకు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అని, ఆ విజువల్ ఎఫెక్ట్స్ అని చెప్పి తిరుగుతూనే ఉన్నాడు. అండ్ ఈస్ బీన్ హ్యూజ్ విజనరీ ఫర్ దిస్ ఫిల్మ్ అండి.
అండ్ లాస్ట్ థ్యాంక్ యూ అమ్మా. నేనే పార్టీ చేయనబ్బా, మీకే పార్టీ చేయనబ్బా. అండ్ ఒక విషయం, సారీ కొంచెం టైం తీసుకుంటున్నా, ఒకటి చెప్తాను. అండ్ నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్, నా బెస్ట్ ఫ్రెండ్ నవీన్ విజయకృష్ణ. ఆడి సినిమాకి ఎడిటింగ్ చేస్తున్నాడు. నాకు చాలా సపోర్ట్ ఎప్పుడు నా లైఫ్ అంతా. అండ్ హీస్ బీన్ అ హ్యూజ్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ నాకే కాదు, రోహిత్ కూడా బాగా హెల్ప్ అయ్యాడు. థ్యాంక్ యూ నవీన్, అండ్ లవ్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ సినిమాకి నేను ఇద్దరు గెస్టులు రావాలని చెప్పి కోరుకున్నాను. ఆ ఇద్దరు ఎవరంటే మా దేవకట్ట గారు అండ్ వశిష్ఠ గారు. సో సార్ ఒకసారి నేను ఇద్దరు పక్కన రండి ప్లీజ్. సార్ వశిష్ఠ గాడు అన్న. సో నా కెరియర్లో ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ సినిమా ఏదైనా ఉందంటే అది రిపబ్లిక్ మాత్రమే. అది దేవకట్ట గారు. అండ్ నా లైఫ్లో ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ ఎవరైనా ఉన్నారంటే అది వశిష్ఠ. ఈ నా స్కూల్ ఫ్రెండ్. సో ఇద్దరం కలిసి బాగా కార్నర్లో హాయ్ హాయ్ అని చెప్పుకునేవాళ్ళం. నువ్వు వచ్చావంటే నేను కూడా వచ్చాను. సో నా లైఫ్లో మోస్ట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేయించిన నా దేవకట్ట గారు. అండ్ మోస్ట్ అవుట్ స్టాండింగ్ ఇద్దరం కలిసి కారిడార్లో ఉన్న మా వశిష్ఠ గారు. సో వాళ్ళిద్దరు రావాలని చెప్పి నేను గట్టి కోరుకున్నాను. ఈ సినిమా కూడా అదే అవుట్ స్టాండింగ్ లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఆన్ అ హోల్ స్కేల్ ఇట్ బి వండర్ఫుల్ ఫిలిం. యూ విల్ ఆల్ విల్ ఎంజాయ్ షూర్. అండ్ వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ కళ్యాణ్ గారు అండ్ ఆనంద్ గారు, థ్యాంక్ యూ అండి. అండ్ మీ అందరికీ డెఫినెట్లీ యూ విల్ లవ్ ద ఫిలిం. మీ అందరు ఎక్కడ ఫీల్ అవ్వరు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సినిమా చూసిన తర్వాత. ఇట్స్ మై ప్రామిస్. మీరందరూ థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ టీజర్ లాంచ్ చేసేందుకు అమ్మ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీరు నా కోసం ప్రే చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. మీకు ఎంతో థ్యాంక్స్ చెప్పినా సార్ తక్కువ అవుతుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ. అమ్మా మైక్ తీసుకోండి. మైక్ పట్టుకోండి అమ్మా. నీ ఆరోగ్యం బాగుండాలి, నీకు జాగ్రత్తగా ఉండాలి. నీ ముగ్గురు మామలు, మీ కుటుంబం చిరంజీవి చెట్టు పందిరి పచ్చగా ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అట్లా మీ పెళ్ళిళ్ళు చేసుకోవాలి, మీ అమ్మ పేరు ఉండాలి. నాకు అది ఆరోగ్యం బాగలేనప్పటి నుంచి నీ బాధ బాగా పెట్టుకున్నా. అట్లా తల్లులకు కొడుకులు అట్లుంటే సంతోషం. మా కొడుకు కూడా నాకు తట్టుకోలేదు. నిన్ను చూశారు కూడా నా కొడుకు గుర్తుకొస్తాడు. నీ లెక్క మా మనోడు చూసుకుంటాడు నన్ను. నా కొడుకు కూడా చూసుకుంటాడు. అమెరికా నుంచి నా పిల్లలు వాళ్ళు అంతా నేను చూడాలని హాస్పిటల్ ఉన్నప్పుడు నాకు తట్టుకోలేక నాకు చూపించాలి వాళ్ళను అని పడితే నన్ను తీసుకొచ్చిండు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సరే నీ సినిమా సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అదేంటిది నీకు చెప్పా కదా, నువ్వు చెప్పట్లేదా? తప్పు కదా అది. నీకు చెప్పా కదా, మరి నువ్వు చెప్పాలి కదా. షిట్ మ్యాన్, చాలా ఫీల్ అవుతున్నా. నువ్వు మర్చిపోయావు కదా, నేను కూడా మర్చిపోయా. థ్యాంక్ యూ సాయి దుర్గతేజ్ గారు. మదర్లీ ఫీలింగ్. అండ్ అమ్మా ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. ఈరోజు స్టేజ్ మీద ఉంటే బాగుండేది కానీ బట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, లవ్ యూ. అమ్మ కెమెరా వెనకాల నుంచి సేమ్ క్వశ్చన్ అడుగుతుండే ఆవిడ యూట్యూబ్లో చూస్తాడు. అదే థ్యాంక్ యూ సో మచ్. రోహిత్ గారు ఏదో యాడ్ చేయాలని అనుకున్నారు. ఎస్ ప్లీజ్. There is one more important